ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలా రకాల అనారోగ్య సమస్యలు బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్స్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో వాటి వల్ల చాలా వైట్ రైస్ వైట్ షుగర్ ఇలా తీసుకోవడం వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటున్న సమస్య. ఏంటి అసలు ఎక్కడొచ్చింది తేడా అంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఈ ఫుడ్స్ సరైన ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల అని. అంటే మీరు కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది. అంటే దీనికి బీజం ఎక్కడ పడిందంటే ఏదో ఒక ఆలోచన ఏదో ఒకటి మిమ్మల్ని మోటివేట్ చేసి ఉంటుంది, అది ఏంటి? అవునండి, ఇప్పుడు నేను పుట్టి పెరిగింది ఒక రైతు కుటుంబంలో. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే న్యాచురల్గా, అంటే మాది సూర్యాపేట పక్కన ఆత్మకూరు అనే ఒక విలేజ్ నల్గొండ జిల్లాలో. సో అక్కడ మా రైతు కుటుంబంలో ఏంటంటే ఏదైనా సెలవులు వస్తే కంపల్సరీ పొలం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చేది. సో అలా నాకు అగ్రికల్చర్ అంటే న్యాచురల్గా ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ పల్లీల్ని పండించిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్లారు అనమాట. జనరల్గా మా ఫాదర్ టౌన్కి వెళ్ళినప్పుడు పంట ఏదైనా అమ్మి వస్తున్నప్పుడు మాకు నోట్ బుక్స్ పెన్స్ ఇలాంటివి తీసుకొస్తుంటారు కాబట్టి ఆ ఉత్సాహంతో మేము ఎదురు చూస్తుంటాము. కానీ ఆ రోజు చాలా నిరుత్సాహంగా వచ్చారు, ఏది తీసుకురాలేదు. అది ఏంటి, ఎందుకు అలా తీసుకురాలేదు, అంత నిరుత్సాహంగా ఎందుకున్నావు అని నేను అడిగితే ఆయన ఒక మాట అన్నారు అనమాట. ఇప్పుడు మనమేమో పంటని ఇన్ని సంవత్సరం అంతా కష్టపడి పండిస్తాము, ఎండనక వాననక దాంట్లో వర్క్ చేస్తాం. ఇవన్నీ చేసి పండించిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే ఆ ఖరీదారు ఏ రేటు చెప్తాడో ఆ రేటుకి మనం అమ్మేయాలి, మనకి ఇంకో ఆప్షనే లేదు. ఇట్లా మనం చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పల్లీలు వర్షాకాలంలో పండుతాయి, ఏదో ఒక ఊర్లో అది తడుస్తుంది వర్షాలు వచ్చినప్పుడు. అది తడిచింది అనే కారణం చూపించేసి అందరి మెటీరియల్స్ని తక్కువ రేటుగా కొనేవారు. సో అలా తక్కువ రేటు కొన్నారు. ఇది ఎప్పుడు మారుతుంది అనే క్వశ్చన్ నన్ను చేశారు. సో అది నా మైండ్లో అలా ప్రింట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. సో అలా నేను పెరుగుతూ వస్తూ ఉంటే తర్వాత నేను దగ్గరలో ఉన్న టౌన్లో సూర్యాపేటలో 9th 10th చదవడం జరిగింది. సో ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారని నన్ను అడిగితే మా ఫాదర్ రైతు అని చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని నన్ను రేట్ అడిగేవాళ్ళు. సో ఇది ఎంతకు దొరుకుతుంది, అది ఎంతకు దొరుకుతుంది, మీకు ఎంత వస్తుంది రేట్ అని అడిగేవాళ్ళు అనమాట. అదే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పెసరట్టు చేసి ఆ రోజు నన్ను అడిగింది, పెసర్లకి మీకు ఎంత రేట్ వస్తుందని. ఆ రోజుల్లో 600 to 800 per క్వింటల్ వచ్చేది అనమాట. అంటే ఒక 6 to 8 రూపీస్ ఫార్మర్కి వచ్చేది. అయితే ఆమె 25 రూపీస్ పెట్టి పెసర్లను కొన్నది. మాకేమో 25 రూపాయలకు వస్తుంది, మీకు 6 రూపాయలు 7 రూపాయలు ఎందుకు వస్తుంది అని నన్ను అడిగింది. సో అలా ఇలాంటి క్వశ్చన్స్ వల్ల ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే క్యూరియాసిటీ పెరిగిపోయి దాంట్లో ఎక్కువ నేను స్టడీ చేయడం జరిగింది అనమాట. సో అలా నేను గ్రో అవుతున్న కొద్దీ ఆ ఆలోచన బిల్డ్ అయిపోయి రైతు కుటుంబం అయితే. అవునండి.